41,67,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 33వ అభ్యర్థన క్రింద భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖకు 15,513,65,02,000 రూపాయలు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 34వ అభ్యర్థన క్రింద చిన్న తరహా నీటిపారుదల శాఖకు 1,221 కోట్లు 97,60,60,000 రూపాయలకు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 35వ అభ్యర్థన క్రింద ఇంధన శాఖకు 8,217 కోట్లు 7,31,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 27వ అభ్యర్థన క్రింద వ్యవసాయ శాఖకు 9,713 కోట్లు 97,54,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 28వ అభ్యర్థన క్రింద పశుపోషణ మత్స్యశాఖకు 1,832 కోట్లు 93,82,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 33వ అభ్యర్థన క్రింద సహకార శాఖకు 308 కోట్ల 26,43,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. అదేవిధంగా 38వ అభ్యర్థన క్రింద పౌర సరఫరాల నిర్వహణ శాఖకు 3,739 కోట్లు 79,85,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. మరొక అభ్యర్థన ఏంటంటే 18వ అభ్యర్థన క్రింద గృహ నిర్మాణ శాఖకు 4,012 కోట్లు 53,48,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. మరొక అభ్యర్థన 19వ అభ్యర్థన క్రింద సమాచార పౌర సంబంధాల శాఖకు 293 కోట్లు 8,09,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. మరొక అభ్యర్థన 15వ అభ్యర్థన క్రింద క్రీడలు యువజన సేవల శాఖకు 185 కోట్లు 50,56,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. దీనిపైన ఓటింగ్ పెడుతున్నామండి. 8వ అభ్యర్థన క్రింద రవాణా నిర్వహణ శాఖకు 372 కోట్లు 15,61,000 రూపాయలు మించిన సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. ఈ అభ్యర్థనలకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్నారు అవునన్నవారు అధికం మొత్తం. కావున నిధుల కొరకు అభ్యర్థులు మంజూరు చేయడం అయింది. ఇప్పుడు మనకి టిట్కో హౌసింగ్ మీద మొన్న అభ్యర్థన మేరకు లఘు చర్చ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది ప్రారంభిద్దాం. 11:45 ఉంది. ఎవరైనా భోజనాలు కలుపుకుంటూ ఉంటే మంచిది, లేదంటే వెళ్దామంటే అలాగే వెళ్ళండి. అక్కడ ఓకే ఓకే. ఈ చర్చను గౌరవనీయులు విష్ణుకుమార్ రాజు ప్రారంభిస్తారు. అధ్యక్ష లిస్ట్ చూడండి. రాజుగారు టైం చెప్పండి. అధ్యక్ష లిస్ట్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. అరే రోజు ప్రజల గురించి అధ్యక్ష మంచిగా అందరిది ఒకే సబ్జెక్ట్. ఇది
దయవుంచి సభ్యులందరూ కూడా రిపీట్ చేయకూడదు. ఒక సభ్యుడు కవర్ చేసింది ఇంకో సభ్యుడు రిపీట్ చేయకుండా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చెప్తూ కొత్త పాయింట్లు చెప్తే టైం కూడా కలిసి వస్తుంది, ఉపయోగపడుతుంది. దయవుంచి సభ్యులందరూ కూడా చెప్పిందే చెప్పకుండా ఒక సభ్యుడు మాట్లాడిందే మళ్ళీ మాట్లాడకుండా చేస్తే బాగుంటుంది.